ఎన్టీఆర్ జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4కు విశేష స్పందన లభిస్తుందన్నారు. స్థితిమంతులు మార్గదర్శులుగా ఉంటూ పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చేందుకు దత్తత తీసుకోవాలని ఎంపీ కేశినేని కోరారు. ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరావతి విశిష్ట సేవా పురస్కారాలు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రాత్రి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు సేవకులను సత్కరించారు. ఎంపీ చిన్ని మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో P4 కార్యక్రమం కింద పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఆదర్శంగా తీసుకుని కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 100 మంది మార్గదర్శకులు 1000 కుటుంబాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు వారిని దత్తత తీసుకుని వారి కుటుంబ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఎన్టీఆర్ జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తాను కూడా ఎంతగానో కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలలోని మహిళలను కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తీసుకువెళ్లి వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మాజీ మేయర్ జంధ్యాల శంకర్ కొండలపై విత్తనాలు చల్లించడం ద్వారా ప్రస్తుతం కొండలన్నీ పచ్చదనంతో ఉన్నాయని, దానికి ఆయనే కారణమన్నారు. ప్రముఖ విద్యావేత్త ఎంసీ దాస్ తన ప్రసంగాల ద్వారా ఎంతో మందిలో చైతన్యం నింపారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రముఖులందరూ విద్యాభివృద్ధికి ఎన్నో కోట్ల రూపాయలను దానం చేశారని తెలిపారు. కొంతమంది గ్రామాలను దత్తత తీసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారన్నారు. 1995వ సంవత్సరంలో చంద్రబాబు సీఎం అయిన వెంటనే శ్రమదానం, జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించి సమాజాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఒక నాయకుని పిలుపు సమాజాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేను చక్కటి ఒక ప్రైవేట్ కార్యక్రమం ద్వారా P4ను అనుసంధానించే కార్యక్రమం, దాంట్లో ముఖ్యంగా 100 మంది మార్గదర్శకులకి 1000 మంది బంగారు కుటుంబాలకి డొనేట్ చేసే విధంగా ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. నిర్వాహకులందరూ కలిసి ఆ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కోరుకునేది పేదరికం లేని సమాజం. ఇది ఒక వినూతన పరిస్థితుల్లో P4 అనే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి వారు చేసిన ఇదివరకటి కార్యక్రమాలకి లాంటి జన్మభూమి కన్నా భిన్నంగా ఈ కార్యక్రమం ఉండే విధంగా తీర్చిదిద్దారు. తప్పకుండా ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా తమ స్వశక్తితో ఇటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ కార్యక్రమం ఉంది. తప్పకుండా ఆయన సాధించిన ఉద్దేశాలు మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి ఆ P4ని విజయవంతం చేద్దామని ముఖ్యంగా ఇక్కడ ఇటువంటి ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. P4 మార్గదర్శకుల మహోత్సవం చాలా అత్యంత ఘనంగా, చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక 100 మంది పైగా విజయవాడ ప్రముఖులని మనం సత్కరించుకోవడం జరుగుతుంది. అవార్డు రూపంలో ప్రముఖులకి సేవా కార్యక్రమాలు ఉన్న P4 ఒక ఉద్దేశాన్ని సాకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంపీ గారి చేతుల మీదుగా మనం ప్రారంభించి గద్దె రామ్మోహన్ గారు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా మన అవార్డు ప్రదానం చేస్తున్నాం. అదే మన ఒక 100 మంది అవార్డు గ్రహీతలకి ప్రజెంట్ అవార్డులు ఇస్తున్నాము.